अन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ గురువారం. ఈ రోజున పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, షష్ఠి, గురువారం ఉదయం 10 గంటల 6 నిమిషాల వరకు ఉంది. చిత్తా నక్షత్రం రాత్రి 12 గంటల 18 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6 గంటల 55 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు ఉంది. మరల తెల్లవారితే శుక్రవారం అనగా 6 గంటల 17 నిమిషాల నుంచి ప్రారంభమై శుక్రవారం ఉదయం 7 గంటల 59 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 21 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు ఉన్నాయి. మరి ఉదయం దుర్ముహూర్తం 10 గంటల 22 నిమిషాల నుంచి 11 గంటల 7 నిమిషాల వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 51 నిమిషాల నుంచి 3 గంటల 36 నిమిషాల వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం 6 గంటల 37 నిమిషాలకు సూర్యోదయం, 5 గంటల 51 నిమిషాలకి సూర్యాస్తమయం. తులలో చంద్రుడు, కన్యలో కేతువు, కుజ శుక్ర బుధులు మకరంలో, ధనస్సులో, మకరంలో ఈయన రవి ఉన్నారు. అయితే ఇవాళ్లే బుధుడు కూడా మకరంలో ప్రవేశిస్తున్నారు. శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో ఉన్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇవాళ ఒకసారి అందరూ భగవన్నామం చేయండి. శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. పంచాంగాల్లో తిస్రోష్టకాలు అని రాసి ఉంటాయి. అష్టకాష్టార్థ దినములు అంటారు వీటిని. మార్గశిరంలో, పుష్యంలో, మాఘంలో, పాల్గొనంలో బహుళ సప్తమి, అష్టమి, నవమి తిథులు. ఈ రోజుల్లో ఆబ్దేకాదులు పెడుతూ ఉంటారు. మరి మాకు పితృదోషం ఉన్నట్టుగా సిద్ధాంతులు చెప్తున్నారండి. కుటుంబంలో అందరికీ పెళ్ళి అవ్వట్లేదు, కుటుంబంలో అందరికీ చికాకులు ఉన్నాయి, లేకపోతే కుటుంబంలో అందరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఏదో పితృదోషం అంటున్నారు అంటూ ఉంటారు. పితృదోషం అంటే దేంతో పోతుంది? ఇక్కడ ఈ పితృదోషం అని చెప్పేసి కొంతమంది ఇస్తున్నారు, వెళ్ళి చక్రార్చన చేయించుకోండి అని చెప్తున్నారు. కొంతమంది చండీ హోమం చేయించుకోండి అంటున్నారు. కొంతమంది ప్రత్యంగిర హోమం చేయించుకోండి అని చెప్తున్నారు. ఆ దేవతా సంబంధమైన కార్యక్రమాలు చేయడంలో తప్పు అని నేను అన్నాను. మనం ఏం చేయాలి అంటే మనం దేని ద్వారా దోషం చూస్తున్నామో దానికి తగిన శాంతి చేసుకోవాలి. పితృ సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు పితృతర్పణాలతోనే అవుతుంది, పితృకార్యాలతోనే దోషం సిద్ధి అవుతుంది. అందుకోసమే మన వాళ్ళు షణ్ణవతి శ్రాద్ధ దినాలు అని చెప్పేసి ప్రతి సంవత్సరం 12 అమావాస్యలు, 12 సంక్రమణాలు, 16 మహాలయాలు, అలాగే మరి వ్యతిపాతలు, అలాగే ఈ యొక్క అష్టకా శ్రాద్ధాలు, మన్వాదులు ఇవన్నీ కూడా పెట్టారు. ఆ రోజుల్లో తర్పణాలు వెళ్తే పితృదేవతలందరికీ కూడా శాంతి లభిస్తుంది. పురాణాల్లో వంశవృద్ధి జరగాలి, ఎందుకు జరగాలని పితృదేవతలు కోరుకుంటున్నారు అనే విషయాన్ని సందర్భం చేసినప్పుడు మనువుల కథల్లో మార్కండ పురాణంలో కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు, మీకు ఎక్కువ శ్రమ కూడా అక్కర్లేదు. వివాహం వాడు చేసుకుంటే వాడు సంతానానికంటే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ వాళ్ళు తర్పణాలు వదులుతారు. అంటే పైన ఉన్నటువంటి తరాల వాళ్ళందరికీ కూడా తర్పణాలు వదలడం జరుగుతుంది. అలా పై తరాల వాళ్ళకి తర్పణాలు వదలడం మూలంగా పితృదేవతలు పితృలోకంలో సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. అందుకోసం వాళ్ళు పితృదేవతలు ఆశిస్తూ ఉంటారట. పురాణాలు చెప్పే వాటిల్లో చాలామంది వ్యాఖ్యాతలు చెప్తూ ఉంటారంటే, దేవతల్ని కనుక అర్చిస్తే మనం కోరింది ఇస్తారయ్యా, పితృదేవతలు సంతుష్టులైతే మనకు కావాల్సినవి ఏమిటో వాళ్లే చూసి మనకి సమకూరుస్తూ ఉంటారు. కాబట్టి పితృదేవతలు సంతుష్టులై ఉండాలి ఎప్పుడు అని అన్ని మతాల్లోనూ పితృదేవత ఆరాధన ఉంది. అటువంటి పితృదోషం ఒకవేళ ఉంది అంటే తల్లిదండ్రులు బతికుండగా సేవ చేయాలి. అది ప్రత్యక్షంగా శాంతి, పితృదోష శాంతి. తల్లిదండ్రులు కనుక లేరు అన్నప్పుడు నీకు జ్ఞానం కలిగింది, అయ్యో పితృదోషం ఉందే, తప్పు చేశానే అని. తల్లిదండ్రులు ఉండగానే జ్ఞానం కలిగినా, జ్ఞానం కలగకపోయినా తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు సేవ చేయాలి, 10 మందికి కూడా ఆ సేవ చేయమని చెప్పి ప్రచారం చేయాలి. అందులో చాలా గొప్పతనం రాగింది. ఏమయ్యా నీ అమ్మా నాన్న జాగ్రత్త చూసుకోవాళ్ళు, ఇంకా పరాధీనులు అయ్యారు, వాళ్ళు స్వంగా పని చేసుకోలేరు,
అలా మాటతో నలుగురిని మంచి మార్గంలోకి పెట్టినా కానీ నీకు పితృదోషం పోతుంది. తల్లిదండ్రులు కాలం చేసిన తర్వాత ప్రతి మతం వాళ్ళు కూడా వాళ్ళ మతాచారాల ప్రకారంగా తల్లిదండ్రులకు సంబంధించిన పితృదేవతకు సంబంధించిన పూజలు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ప్రతి ఆచారం ప్రతి మతానికి ఉంది. కాలం చేసిన వాళ్ళందరికీ కూడా శాంతి చేసే మార్గం. అటువంటివి ఇట్లాంటి తిథుల్లో మన సనాతన ధర్మంలో ఇలా మహాలయాలని, అష్టకాష్టార్థ దినాలని, అమావాస్యలని ఇవన్నీ ఉన్నాయి. వీటిని తెలుసుకుని వీటిని అనుష్ఠిస్తే పితృదోషం పోతుంది. అంతేగాని పితృదోషం ఉందని చెప్పేసి ఏవేవో పూజలు చేస్తే వాటికి దీనికి సంబంధం ఏముంది? ఏమైనా ఉందా? దేవతా సంబంధమైన పూజలతో విశేషం ఉంది. పితృ సంబంధంగా ఉన్నప్పుడు నీకు డిటెక్షన్ జరిగింది పితృదోషం అని చెప్పి పితృ సంబంధమైన శాంతి చెయ్యి అంతే. అది చేయకుండా ఏవేవో చేస్తే మరి కరెక్ట్ కాదనేది నా భావన. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది ఉండదు. వృషభ రాశి. మరి అందరూ కూడా బాగా సహకారం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా మరి చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ప్రతి పని కూడా బాగా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజున బాగా ప్రణాళికలు చేస్తారు. మరి అన్ని పనులు కూడా బాగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ఉంటారు. మిథున రాశి. కొంచెం ఆందోళనకు దగ్గరవుతారు. అడ్డంకులు ఉంటాయి. అలాగే సానుకూల ఫలితాలు కూడా పక్కనే ఉంటాయి. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. ప్రతి కార్యక్రమంలో విజయాలు సాధిస్తారు. అందరూ కూడా బాగా సానుకూలపరుస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి పదంలో చాలా చక్కనైన ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా స్వేచ్ఛగా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమశని ప్రభావంగా, సప్తమంలో కుజుడి మూలంగా పాత ఆరోగ్య సమస్యలను తిరగబెట్టే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా శనితోనూ కుజుడితోనూ ఉన్నటువంటి వ్యవహారాలు కాబట్టి ఎముకలకు సంబంధించి, నరాలకు సంబంధించి, ఈ ఎలర్జీలకు సంబంధించి, చర్మ వ్యాధులకు సంబంధించి ఏదైనా ఉంటే అవి తిరగబెట్టే అవకాశం ఉంది. మీ సిద్ధాంతులకి జాతకాలు చూపించుకుని ఏదైనా తేడాపాడాలు జాతకంలో దశలాంతర దశల రూపంలో కూడా ఉంటే వాటికి శాంతి చేసుకుని త్వరగా బయటపడే మార్గాలు వెతుక్కుంటారని చెప్పి ఆశిస్తూ సింహరాశి. అన్ని పనులు వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కన్యా రాశి. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని పనులు వేగంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి వాళ్ళు బాగా సహకారం చేస్తూ ఉంటారు. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. అద్భుతమైనటువంటి కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళ విషయం చూస్తే ఈ రోజున గ్రహచారంలో ఎక్కడ ఇబ్బందులు ఏం లేవు.
అన్ని పనులు కూడా బాగా నడిచే అవకాశం ఉంది. అయితే వ్యయంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న గాయాలు జరిగే అవకాశం వస్తుంది. పనిముట్ల వాడకంలో, అలాగే మరి ఈ రోజున వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి అన్ని పనులు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. తదుపరి ధనురాశి. బాగా బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. అన్ని విషయాల్లోనూ కూడా మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అద్భుతమైనటువంటి ప్రభావాలని పొందుతూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ జన్మంలో ఉన్నటువంటి కుజుడు అలాగే మరి బుధుడు వీటి ప్రభావంగా ఇవాళ దాకా ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం తగ్గి వెళుతున్న కొద్దీ చాలా మంచి ఫలితాలకు దగ్గర దారి తీసే అవకాశం కనబడుతోంది. మకర రాశి. కార్యక్రమాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి అంశాలు ప్రస్తావన చేసుకుంటూ ప్రతి అంశంలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు పాటిస్తారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తద్వారా ఈ రోజున మంచి జీవితం గడుపుతారు అని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుంభరాశి వాళ్ళకి రాబోయే కాలంలో అన్ని పనులు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ప్రతి అంశంలో కూడా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా బాగా నడుస్తుంటాయి. ప్రతి విషయంలో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి గ్రహచారం ఇంకా వెళుతున్న కొద్దీ కూడా కొంచెం ఇబ్బందికరమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. రాబోయే కాలంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొద్ది రోజుల పాటు ఇంకా దీర్ఘకాలికమైన పనులు, దీర్ఘకాలికమైన వ్యవహారాలు చేయడం మానేసి మీకు జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుందని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మీనరాశి. మీనరాశి వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.